తప్పు. అది ఫేక్ ప్రచారం, అది కావాలని చేసినటువంటి దుష్ప్రచారం. అదే సందర్భంలో ఏదైతే నెల్లూరు ఉదంతంలో కూడా తప్పెవరిది కాదు, అది ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరించాం. అది దుష్ప్రచారమే. ఎట్లా అయితే పులివెందుల్లో చక్కగా అంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన 30 ఏళ్ల నుండి ఓటైన వాళ్ళు కూడా ఇప్పుడు ఓట్లేశారు. దాని మీద దుష్ప్రచారమే. ఇప్పుడు విశాఖ ఉక్కు మీద కూడా దుష్ప్రచారమే చేస్తున్నారు. అసలు ప్లాంట్ పరిరక్షణలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడితే కేంద్రం నుంచి 11,440 కోట్ల ప్యాకేజీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,600 కోట్లు కలిపి మొత్తం 14,040 కోట్లతో ప్లాంట్కి ఆర్థిక ఊపిరి అందించాం. ప్రజలు కార్మికులు ఇది గుర్తించాలి. ప్లాంట్ మళ్ళీ లాభదాయ దిశగా పయనిస్తోంది. కొందరు కార్మిక సంఘ నేతలు ప్లాంట్ మొత్తం ప్రైవేటీకరణ అవుతుందని సృష్టిస్తున్న ప్రచారం అవాస్తవం. కొన్ని కాంట్రాక్ట్ పనులను మెరుగైన సేవలు అందించేలా ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఇదేమి కొత్త విషయం కాదు. నెలకు 240 కోట్ల జీతభత్యాల భారం ఉన్న పూర్తి స్థాయి ఉత్పత్తితో నెలకి 100 నుంచి 200 కోట్ల లాభాలు సాధ్యమే అని చెప్పుకొచ్చారు. వైకాపా పాలనలో ప్లాంట్ 20 నుంచి 30% సామర్థ్యంతో నడిచింది. స్టీల్ ప్లాంట్ అమరావతి మీద ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఎక్కడైనా మానుకోవాలంటూ పిలుపునిచ్చారు.